ఈ డొనాల్డ్ ట్రంప్ చూస్తుంటే పాపం చిన్న పిల్లోడు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు భయ్యా, అసలు ఏం జరిగిందంటే మరి ఈరోజు అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చిద్దా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చింది కదా. అయితే మరి దీంట్లో భాగంగా కొన్ని విషయాల గురించి మాట్లాడాడు. ఏమని, అంతకుముందు ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఎవరు, ఒబామా. అయితే అతను 2009లో మరి ప్రెసిడెంట్ అయితే అప్పుడు అతనికి కేవలం 8 నెలల్లోనే ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అయితే మరి ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఏమన్నాడు, ఒబామా అంతకుముందు అసలు ఏమి చేయకపోయినా సరే అతనికి ఓరకనే నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మరి నేను చూసుకుంటే ఇప్పుడు ఏకంగా 8 యుద్ధాలు ఆపాను. మరి 8 యుద్ధాలు ఆపిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తారా, లేదు అంటే ఒబామాకి అసలు ఏం చేయని వ్యక్తికి ప్రైజ్ ఇస్తారా? సో కాబట్టి నాకు ఇచ్చి తీరాల్సిందే అనే విధంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సో ఏదైనా సరే మరి ఈ రోజుతో క్లారిటీ వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడాం కదా, మరి డొనాల్డ్ ట్రంప్కి సపోర్టివ్గా అటువైపు రష్యా ఉంది, అదేవిధంగా మరి ఇటువైపు ఇజ్రాయెల్ పిఎం కూడా నెతన్యాహు, అతను కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సో మరి ఎవరు సపోర్ట్ చేసినా సరే మరి వచ్చిద్దా రాదా అనేది మరి ఇది ఒక మిస్టరీగా మారిపోయింది. సో చూద్దాం, ఈ రోజుతో క్లారిటీ వచ్చింది కదా.